ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ నెల ఒక విశేషం ఉన్నదండి. కరెక్ట్ ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి గడియ ఉన్నది. ప్రతి రాశితో పాటు ఈ కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలగాలని, ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, గ్రహ బాధలు ఉంటే తొలగిపోవాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలా చూడు జానకిరామ్, కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం రుణయోగం ఆరోగ్య యోగం సంతాన యోగం సంసార యోగం ఉద్యోగ యోగం ఎలా ఉంది, చేసే పనుల ఎలా ఉంది, ఇంటి యోగంలో ఎలా ఉంది, మనశ్శాంతి యోగ బలం ఎలా ఉంది, చేసే కార్యంలో ఎలా ఉంది, రాజయోగంలో ఎలా ఉంది, రుణయోగంలో ఎలా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం త్రిమూర్తులు వచ్చారండి. విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ. ఒకరు లయకారకుడు, ఒకరు మాత్రం సృష్టికారకుడు, ఒకరు మాత్రం మోక్షకారకుడు షిరిడి సాయిబాబా. అలాగే విఘ్ననాయకుడు వినాయకుడు మహాగణపతి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గౌరీ శంకరుడు బాలగణపతి స్వామి, అలాగే షిరిడి సాయిబాబా. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సీతాదేవత రాముడు, అలాగే గుహుడు. వీరి జాతకంలో చూడాలంటే కుంభరాశి వారి జాతకంలో 7 రూపాయల ఆదాయం 8 రూపాయల ఖర్చు రూపాయి నష్టం ఉన్నదండి. సాయం చేసేది 7, నష్టం చేసేది 11 మంది, 4 నష్టం చేసే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. ఇక వీరికి డైరెక్ట్ ఎవరు నష్టం చేయరు కానీ నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు సామాన్యంగా ఎవరిని నమ్మరండి, నమ్మితే గుడ్డిగా నమ్మే అవకాశం ఉంది. కానీ ధైర్య ఆలోచన చాలా ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఉపాయంలో అపాయం కూడా చేస్తారు, అపాయంలో ఉపాయం కూడా చేస్తారు. అంటే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఎక్కడైనా ఏదైనా ఆపద వచ్చిందనుకో మాత్రం ఆపద నుంచి అపాయం ఎలా తొలగించుకోవాలో ఉపాయంగా ఆలోచన చేస్తారు. అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో ఏదైనా ఒక పని చేస్తే వాటి నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో 1కి 4 సార్లు అపాయాలు వస్తాయని ఆలోచన చేసే అవకాశం చాలా ఉంటుంది రాశివారికి. ముఖ్యంగా రాజకీయ రంగంలో వీరికి తిరుగులేని యోగ్యత ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే సైన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం సామాన్యంగా చేయలేరు, చేసినా కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే చేస్తారు. వీరికి ఒక రకమైన వృత్తి అంటూ ఉండదండి, 2-3 రకాలు ఉంటుంది. ఒక్కోసారి వ్యాపారం ఉంటుంది, ఒక్కోసారి ఉద్యోగం ఉంటుంది, ఒక్కోసారి మాత్రం స్వతబుద్ధి ఆలోచన ఉంటుంది. వీరి జీవితంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం విలాస గుణం ఉంటుంది. అలాగే మాత్రం తెలుసుకున్నారంటే మాత్రం ముఖ్యంగా ఒక పని చేయాలని నిబద్ధత ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. బాధ్యత సామాన్యంగా తీసుకున్నారంటే మాత్రం చాలా యోగంలో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్నదండి. ఇప్పుడు నడుస్తుంది వారి జాతక బలంలో జన్మస్థానంలో శని, కంటక శని ఉన్నదండి. బయట ఎక్కడైనా గెలిచి వస్తారు వారు. ఏ రాష్ట్రంలో పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ ప్రాంతంలో పోయినా, ఏ మండలంలో పోయినా, ఎక్కడ పోయినా, అడవిలో పోయినా గెలిచి వస్తారు. కానీ ఇంట్లో కొన్ని ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా సంతానం నుంచి కానీ, భార్య నుంచి కానీ, అక్క చెల్లెల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, ఇక రక్త సంబంధంలో ఇక బీరకాయ పీసు చాలామంది ఉంటారండి బంధువులు. ఎవరితోనైనా మాత్రం విందు వినోదాలు ఉంటాయి. వాటితో పాటు మాత్రం బోనస్గా గొడవలు కూడా వస్తాయి ఖచ్చితంగా వీరి పేరు మీద. ఆ చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే వీరి జాతక బలానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం అంగారకారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా అంగారకారకుడు అంటే కుజగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాహుగ్రహస్థానికి సంబంధించిన అమ్మవారు దుర్గ మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ ఇందాక మాత్రం అమ్మవారు గౌరీదేవత వచ్చింది, స్త్రీలు గౌరీదేవతని పూజ చేయటం, అలాగే పురుషుడు ఈశ్వరుని పూజ చేయటం, అలాగే భార్యాభర్తలు మాత్రం శివపార్వతుల్ని పూజ చేయటం, అలాగే భార్యాభర్తలు పిల్లలతో పాటు బాలగణపతిని పూజ చేయడం చాలా మంచిది. వీలైతే మాత్రం భద్రాచలం వెళ్ళి రావడం కూడా చాలా మంచిది. అలాగే వీలైతే మాత్రం షిరిడి సాయిబాబా సందర్శనం చేయడం చాలా మంచిది. అంటే అన్ని దేవుళ్ళకు ఒకటేసారి పోయి రావాలని ఏం లేదండి, మీకు వీలైనప్పుడు మాత్రం పోయి వస్తే చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది, వద్దన్న బదిలీలు అవుతారు. అలాగే ప్రమోషన్ నుంచి ఇంకా కిందికి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో మాత్రం పై పొజిషన్లో ఉన్నవారు కిందికి అయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా మాత్రం ఎంత వీరు అవమానాలు చిక్కులు చికాకులు పడ్డా కానీ అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారండి. పట్టుదల అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. శతతార నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆకస్మికంగా మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహనంలో జాగ్రత్తగా ఉండాలి, నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన మృత్యు అనేది ప్రతి ఒక్కరికి, నాతో సహా ఎవరికైనా సరే అండి, పుట్టిన ప్రతి మానవుడికి మృత్యు దేవత ఎంటనే ఉంటుంది. కాబట్టి వీరికి కూడా మాత్రం చాలా వరకు మాత్రం చెడు ఎంట ఉంటుంది. కానీ చెడు ఎంట ఉన్నా కూడా మాత్రం శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. కాబట్టి మాత్రం మనకు ఆ చెడు అనేది తొలగించుకోవాలనుకుంటే మన చేతుల్లోనే ఉన్నదండి. చాలా జాగ్రత్తగా పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎవరికైనా ఇబ్బంది తప్పదండి. అలాగే మన టైం మంచిగా లేనప్పుడు తాడే పామే కరుస్తుందనే సామెత కూడా ఉంటుందండి. సామెత ఉట్టి సామెతలు పిట్ట సామెతలు కాదండి, పూర్వీకుల కాలం నుంచే వచ్చినవి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఈ రాశి వారు రిస్క్ కూడా తీసుకుంటారు, జాగ్రత్త కూడా తీసుకుంటారు, అలాగే నిర్లక్ష్యం కూడా ఉంటారు. 3 రకాలు ఉంటారు వీరి జాతక బలంలో. ముఖ్యంగా కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి. చాలా కాలం నుంచి వేధిస్తున్న బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2025వ సంవత్సరం అద్భుతంగా ఉంటుందండి. ప్రజెంట్ మాత్రం 2022 నుంచి 2024 వరకు చాలా వరకు మాత్రం ఇబ్బందులు చిక్కులు తొలగించుకున్నారు. కానీ ఇంకొన్ని చిక్కులు ఉన్నాయి, వాటిని ఎదుర్కొంటే తిరుగుండదు. వీరి జాతకానికి వీలైతే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం గృహ నిర్మాణ విషయంలో కానీ, లేదా గృహం అమ్మకం పోకపోవటం కానీ, పోకపోవటం కానీ, వీరి ధనం మధ్యన ఆగిపోవటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే మాత్రం సంకటహర చతుర్థి అనే ఒక తిథి వస్తుందండి. ఆ రోజు మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది. నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ తిథుల ప్రకారం వస్తుంది. ఆ సద్బ్రాహ్మణులను అడిగి చూసుకోవడం మంచిది. లేదా మన పంచాంగంలో లేదా మన క్యాలెండర్లో సంకటహర చతుర్థి అనే తిథి వస్తుంది. ఒక 2 రోజుల ముందర అన్ని ప్లాన్ చేసుకొని మాత్రం ఆ సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే వీరికి సంక్లిష్టంగా అంటే చాలా ఇబ్బందికరంగా, చాలా క్రిటికల్గా ఉన్న పొజిషన్ అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం నిలకడ ఉండదండి. ఉద్యోగస్తుల విషయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు. అలాగే కళాకారులకు మాత్రం పని చాలా ఉంటుంది, కానీ మాత్రం ఫలం తక్కువ ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం క్రీడాకారులకు మాత్రం అద్భుతమైన ప్రతిభ ఉంటుంది, కానీ లాస్ట్ టైంలో వీరికి లేనిపోని నిందలు వస్తూనే ఉంటాయి. అలాగే గృహిణులకు చాలా మాత్రం కష్టపడి ఇబ్బంది పడి అందరిని మంచిగా చేస్తారు, కానీ మాటలు తప్పవు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే, ఇక సంతానంలో చూడాలంటే మాత్రం పిల్లలు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్య సరస్వతి దేవత కరుణిస్తుంది, కానీ లక్ష్మీదేవత కరుణించదు. అంటే వీరు విద్యలో కలిసి వస్తుందంటే కాలేజీలో చదువుకునేవారు కావచ్చు, స్కూల్లో చదువుకునేవారు కావచ్చు, అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీ కావచ్చు, గురుకుల కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కళాశాలలో నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం లక్ష్మీదేవత కరుణించదు. ఆ లక్ష్మీదేవత కూడా కరుణించాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ శివుడిని మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ఇది చేస్తే చాలా వరకు వీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. అలాగే గట్టిగా ప్రయత్నం కూడా చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శివం భూయాత్.